మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈ రోజున ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా హనంకొండలో ఇక్కడ కాళోజీ కళాక్షేత్రంలో అతిపెద్దగా ఇక్కడ ఒక అవగాహన సదస్సు అయితే నిర్వహించబడుతుంది. ప్రతిభ క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. దీనికి గాను గౌతమి గారు ఇక్కడికి అవేర్నెస్ ప్రోగ్రామ్కి విచ్చేశారు. అసలు వారి మాటల్లో తెలుసుకుందాము. అసలు ఆమె కూడా ఒక క్యాన్సర్ పేషెంట్ అయ్యుండి చాలా మందికి ఇన్స్పిరేషనల్గా నిలిచిపోయిందని చెప్పాలి. ఆమె అధిగమించింది ఆ స్టేజ్ని. అయితే క్యాన్సర్ వాకథాన్ అనే పేరుతో ఇక్కడ ఈ సదస్సును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మందికి అవగాహన కల్పించడం కోసం, అలాగే క్యాన్సర్స్ నుంచి బయటికి వచ్చిన వారి ఏదైతే ఉంటుందో ఆ స్టేజెస్ని వాళ్ళు మనతో పంచుకోవడం కోసము, మిగతా వాళ్ళకి అది ఒక ఇన్స్పిరేషన్గా మారడం కోసము ఇదైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకే చాలామంది ఇక్కడికి చేరుకున్నారు. వందల మంది ఇక్కడ కూర్చొని ఆమె అవగాహన సదస్సుని వినడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పాలి. గౌతమి గారు స్టేజ్ మీద ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాము. ఆమె ఎలా దీన్ని అధిగమించింది అనేది ఆమె మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, గౌతమి గారు, ఎలా అనిపిస్తుంది వరంగల్ రావడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక కంగ్రాచులేషన్స్ చెప్పాలి. చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు. వరంగల్ రావడం ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరంగల్ నాకు కొత్త కాదు, చాలా ఏళ్ళుగా నాకు పరిచయం ఉంది. నేను ఇందాక అన్నట్టు నాట్ బార్న్ విత్ మై మదర్ బట్ మై సిస్టర్. ఆమెకి వరంగల్ నేటివ్ ప్లేస్ హన్మకొండ దగ్గరే. సో చాలాసార్లు రావడం జరిగింది. ఐ నో దిస్ ప్లేస్ అండ్ ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ దిస్ ప్లేస్. చాలా మందికి నా ద్వారా అడగాలనుకున్న క్వశ్చన్ ఒకటి ఉండిపోయింది మేడం. అంటే ఒక నార్మల్ పీపుల్నే క్యాన్సర్ వచ్చిందంటే ఒక రకంగా చూసే జనాలు, సెలబ్రిటీకి చాలా అధికంగా ఉంటుంది ఆ చూపుల తాకిడి అనేది. అయితే మీరు దాని నుంచి అవుట్ కావడానికి వన్ వర్డ్లో ఏం స్ట్రెంత్ తీసుకున్నారు? ఒక్కటండి, నార్మల్ పీపుల్ సెలబ్రిటీ అని మీరు అంటారు చూడండి, యాక్చువల్లీ ఏం తేడా లేదు. ఎవ్రీబడి ఈజ్ అ నార్మల్ పర్సన్. బాధ అనేది కలిగినప్పుడు అందరికీ కలుగుతుంది, సంతోషం కలిగినప్పుడు అందరికీ కలుగుతుంది. సో ఆల్ పీపుల్ ఆర్ ద సేమ్ అండి. మనం చేసే జాబ్ ఏంటి, మనం ఎంత పబ్లిక్ ప్రొఫైల్ ఉన్నది, దట్స్ ఓన్లీ థింగ్ దట్ మేక్స్ ఎ డిఫరెన్స్. కానీ మీరు అన్నది ఏంటంటే, ఐ థింక్ మీ మీనింగ్ ఏంటంటే ఫిజికల్ అపియరెన్సెస్ మీద అంత ఆధారపడిన ఒక కెరియర్లో ఉన్నప్పుడు ఏంటన్నది. ప్రాక్టికల్గా ఉండాలండి. ఇప్పుడు ఏమైనా సరే, ఇప్పుడు మనకు జబ్బు వచ్చే దాని తాలూకా ఒక సైడ్ ఎఫెక్ట్ వల్ల మన లుక్స్ పాడైపోతాయని అనుకోవడం కొంచెం షార్ట్ సైటెడ్నెస్. అది దేనివల్ల అయినా జరగచ్చు. ఒక అలర్జీ అవ్వచ్చు, సన్బర్న్ అవ్వచ్చు, సో మెనీ ఐ థింగ్స్ దట్ కెన్ హ్యాపెన్. సో ఏదైనా సరే మనం ప్రాక్టికల్గా ఉండాలి. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన లుక్స్ ఎలాగున్నా సరే మన జాబ్కి అది ఒక అసెట్గా తీసుకోవాలి. కానీ మన లుక్సే మన ఐడెంటిటీ, అది లేకపోతే మనం లేవు అన్న లెవెల్కి మాత్రం మనం ఎప్పుడూ డిపెండెంట్ అవ్వకూడదు. మనం అనేది నేను, మీరు, ఎవరైనా సరే మీ లుక్స్ కన్నా, మీ హెయిర్ కన్నా, మీ సోషల్ స్టేటస్ కన్నా ఎక్కువ మీరే. మన ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చుకోవాలి మన బాడీ గురించి అంటారు. అయితే అండి, ఇప్పుడున్న జనరేషన్లో చిన్నపిల్లలకి చాలా వరకు అంటే ప్రీ ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్ అంటున్నారు కదా. అయితే మనకి వెజనల్ క్యాన్సర్ రాకుండా కూడా మెచ్యూర్కి ముందు ఇంజెక్షన్స్ వేసుకోవాలి అని అంటున్నారు కదా. దాని మీద ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫ్యూచర్లో ఇచ్చే అవకాశం ఉందా? లేదండి, అది కొంచెం క్లారిటీతో చెప్తాను. సర్వైకల్ క్యాన్సర్ అన్నది హెచ్పివి వైరస్, హ్యూమన్ పాపులోమా వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్. అండ్ ఇది ట్రాన్స్మిట్ అయ్యే క్యాన్సర్ వైరస్ ఇది. కొన్ని క్యాన్సర్స్ అయితే బాడీలోనే ఒక మ్యూటేషన్ జరిగి గ్రో అవుతాయి. బట్ సర్వైకల్ క్యాన్సర్ డ్యూ టు హెచ్పివి ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఎక్స్టర్నల్లీ. సో అలాగున్నప్పుడు అది ఆ జబ్బు తీసుకురాగలిగిన ఆ వైరస్ మన బాడీలో ఎంటర్ అవ్వకుండా చూసుకోవడం ఫస్ట్. సెకండ్, ఒకవేళ ఆల్ ప్రికాషన్స్ దాటి ఒకవేళ ఇంపాక్ట్ అయ్యిందనుకోండి, ఎఫెక్ట్ అయ్యిందనుకోండి, దానివల్ల క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఒక వ్యాక్సినేషన్, హెచ్పివి వ్యాక్సినేషన్. ఇప్పుడు మన ఫ్లూ వ్యాక్సినేషను, మెనింజైటిస్ వ్యాక్సినేషన్ ఎన్నో తీసుకుంటున్నాం, మీజల్స్ అన్ని పుట్టినప్పటి నుంచి. సో అలాంటిది ఇది ఒకటి. ఫైనల్గా ఒక్కసారి వరంగల్ పీపుల్కి మీరు క్యాన్సర్ అవేర్నెస్ గురించి కానీ వన్ వర్డ్లో ఒకసారి. వరంగల్లో ఉన్న ప్రజలందరూ చాలా నేను ఎప్పుడు వచ్చినా కూడా అంత ప్రేమ చూపించారు. లైఫ్నేమో నిండుగా బ్రతికేవాళ్ళు ఇక్కడ. కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతాల్లో ఎంత కష్టం ఉండేదన్నది నాకు తెలుసు, నేను కళ్ళారా చూశాను. అందుకే నాకు ఇంకా చాలా చాలా పర్సనలీ చాలా సెంటిమెంట్ ఉంది నాకు తెలంగాణ అండ్ వరంగల్ మీద.
అండ్ హౌ దే లివ్ విత్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ హౌ దే ఓవర్కమ్ అని ఎంత నిండుగా ఎంత చక్కగా ఉత్సాహంగా బ్రతుకుతారు అన్నది చాలా పెద్ద చాలా గొప్ప ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. సీఎం గారు రేవంత్ అన్న గారికి నా సిన్సియర్ రిక్వెస్ట్, క్యాన్సర్ ట్రీట్మెంట్ పుచ్చుకోవడానికి వచ్చిన ప్రతి పేద కుటుంబానికి న్యూట్రిషనల్ ఫుడ్, మన ట్రెడిషనల్ ఫుడ్స్ ప్రాసెస్ ఫుడ్స్ లేకుండా ట్రెడిషనల్ ఫుడ్స్ ఉన్న న్యూట్రిషనల్ ఫుడ్ ప్యాకెట్స్ ఆ సప్లై మాత్రం దయచేసి ట్రీట్మెంట్ అయిన తర్వాత అట్లీస్ట్ 2 to 3 months దాకా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేయగలిగితే నిజంగా అంత పోరాటం వచ్చిన ఆ ప్రాణాన్ని ఆ కుటుంబాన్ని ఒక ఫుల్ రికవరీకి మీరు ఆ లాస్ట్ స్టేజ్ లో మీరు చేయాలనిపించినట్టు ఉంటుంది. దయచేసి సీఎం గారు రేవంత్ మళ్ళీ నేను ఈ కోరిక అడుగుతున్నాను, పెట్టుకుంటున్నాను. ప్లీజ్ ప్రొవైడ్ దీస్ న్యూట్రిషనల్ కిట్స్, ఇట్ విల్ బి ఎ లైఫ్ స్టైల్. ఇంకొక విషయం చెప్పి నేను ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే న్యూట్రిషన్ గురించి ఆల్రెడీ మాట్లాడాను. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ మాట ఏంటంటే క్యాన్సర్ గురించి మనం తెలుసుకున్న తర్వాత ఒక ఇమ్యూనిటీ పెంచుకొని క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ కవర్ చెప్పారు, డయట్ అన్నారు, ఎక్సర్సైజ్ అన్నారు, మెడిటేషన్, మెంటల్ హెల్త్, మెంటల్ వెల్నెస్, అన్ని 100% కరెక్ట్. అన్ని ఉండాలి, అన్ని చేయాలి. కానీ దీంట్లో ఒక మ్యాజిక్ ఏంటంటే క్యాన్సర్ నాకు రాకూడదని చెప్పి నేను హెల్తీగా తింటున్నాను, ప్రాసెస్ ఫుడ్స్ తినట్లేదు, ప్రాసెస్ షుగర్, సాల్ట్, ప్రాసెస్ ఆయిల్, ఈ 3 మీరు కిచెన్ లో కట్ చేస్తేనే హెల్త్ చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ ఫుడ్ తినట్లేదు, బ్యాలెన్స్ గా తింటున్నాను, చక్కగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, డైలీ ఒక 20 minutes మెడిటేషన్ చేస్తున్నాను, అన్ని మీరు చేయండి. దీంట్లో మ్యాజిక్ ఏంటంటే క్యాన్సర్ ఒక్కటే కాదు, మీకు ఏ ఎన్సిడి కూడా రాదు, డయాబెటీస్ రాదు, హైపర్ టెన్షన్ రాదు, కిడ్నీ డిసీజ్ రాదు, లివర్ హెల్తీగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ హ్యూజ్ క్యాజువాలిటీ హార్ట్ డిసీజ్ నుంచి మీరు ప్రొటెక్ట్ అవుతారు. సో మీరు అందరూ యంగ్స్టర్స్ లైఫ్ ఇంకా మేము స్టార్ట్ చేయబోతున్నారు, నిండుగా బ్రతకాలి, హ్యాపీగా బ్రతకాలి. మీకు ఎన్నో కళలు ఉంటాయి, ఎన్నో ఆశలు, కోరికలు ఉంటాయి, ప్రతి ఒక్కటి మీరు నెరవేర్చాలి. మీ ఫ్యామిలీస్ లో మీరు హ్యాపీగా ఉండాలి. అండ్ దిస్ ఇస్ వై నేను హార్ట్ హెల్త్ లో నేను ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను. ఇవాళ జరిగిన కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీకు చెప్పిన విషయాలు మీకు టెక్నికల్ గా అర్థమైనా కూడా మనసులో తీసుకుని ఇది ఒక రియాలిటీ, నాకు జరగచ్చు, మా ఫ్యామిలీ మెంబర్స్ జరగచ్చు, అది పట్టించుకోకపోవడం వల్ల ఒక లైఫ్ పోగొట్టుకోవచ్చు అని ఒక రియాలిటీ గుర్తుంచుకుని నేను బాగుండాలి, నేను హెల్తీగా ఉండాలి, మా అమ్మ హెల్తీగా ఉండాలి, మా నాన్న ఇంకా ఎన్నో ఉండాలి, మా బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్ అందరూ నాకు కావాలి, అందరూ హెల్తీగా ఉండాలని అనుకుని క్యాన్సర్ అవేర్నెస్ మైండ్లో పెట్టుకుని లివ్ అ హెల్తీ, హ్యాపీ, బ్యాలెన్స్ లైఫ్. నేను ఎందుకు అంటున్నానంటే ఫ్యామిలీస్ గురించి, మీ లైఫ్ గురించి మళ్ళీ ఎందుకు అంటున్నానంటే నేను నా క్యాన్సర్ వెతుక్కొని వెళ్ళడానికి కారణం ఓ బ్రతికేయాలి, ఓ సాధించేయాలి, ప్రపంచాన్ని చూసేయాలి, సంపాదించాలి, ఇదేం కాదు. నా బిడ్డ కోసం నేను ఉండాలి. మీరు ప్రతి ఒక్కళ్ళు మీ తల్లికి పుట్టిన బిడ్డ, మీకు మీ అమ్మ, మీ నాన్న ఎంత ఇంపార్టెంటో వాళ్ళని మీరు అందరూ అంతకన్నా ఇంపార్టెంట్. 100% గ్యారంటీ తిరుగుతారు. ఈరోజు నా కూతురికి 25 years వచ్చింది. అసలు 5th birthday 6th birthday చూస్తానా లేదా ఆ మైండ్ సెట్ లో ఆ భయం ఉన్నదాన్ని ఈ రోజు 25 years బర్త్డే సెలబ్రేట్ చేయాలి అంటే
It is because cancer called reality అప్పుడే యాక్సెప్ట్ చేశాను. క్యాన్సర్ వెతుక్కుని వెళ్ళాను, ఎర్లీ స్టేజెస్ లో కనిపెట్టాను, సరైన డాక్టర్ నాకు నమ్మకం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ట్రీట్మెంట్ మనస్ఫూర్తిగా తీసుకున్నాను. మెంటలీ ఇమోషనలీ ఫిజికలీ ఇన్వెస్ట్ చేశాను. and I went back to living life to the fullest. ఎంటర్టైన్మెంట్ అనేది మీరు స్క్రీన్లను టీవీలోనో ఫోన్స్లోనో మీరు పెట్టుకోరు. మీ లైఫ్తో మాత్రం మీరు ఆడుకోవచ్చు. కేర్లెస్గా ఉండకండి. నా ఫ్యామిలీలో నాకు ఇష్టాలు లేదు, నాకు హెల్త్ కావాలన్నా మంచి బ్యాలెన్స్ అయితే వర్కౌట్ చేయడానికి వచ్చేది ఎటువంటి ఇది లేదు నాకు ఇష్టం. సో నోబడీ ఈజ్ ఎక్సెప్ట్, నోబడీ ఈ విషయాన్ని గుర్తించి మీరు ప్రొయాక్టివ్గా ఉండి ఈ క్యాన్సర్ అనేది ఒక సర్ప్రైజ్గా కాకుండా అది వస్తుండే మనం చూసి దాన్ని మనం అటాక్ చేసి అది ఒక అడుగు ముందేసే ముందర మనం దాన్ని నాశనం చేశారు. We should conquer it and it is all the winners. మీ లైఫ్లో జరిగినా, మీకు తెలిసిన వాళ్ళకి జరిగినా, తెలియని వాళ్ళు కూడా మీరు ఒకవేళ మీకు తెలిసి వచ్చిన ప్లీజ్ టచ్ యువర్ హ్యాండ్ అండ్ సపోర్ట్ అండ్ హెల్ప్. ఏమి చేయలేకపోయినా కూడా వెళ్ళి కూర్చుని ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేయండి. ఐఎమ్ సారీ, ఇంత కష్టమైన ఒక సిచ్యువేషన్ మీరు వస్తున్నారు. ఐ నో, ఐ హియర్, ఐ సపోర్ట్ యూ. అంటే ఒక సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ అయినా యూ కెన్ సేవ్ యువర్ లైఫ్. సో ఇంత పేషెంట్గా, ఇంత చక్కగా అటెన్షన్ ఇచ్చి విన్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. అండ్ మీ అందరి కోసం నాకు ఉన్న ఒకే కోరిక, మీరందరూ హ్యాపీగా, హెల్తీగా, నిండుగా బ్రతకాలి, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండాలి. మీరు కోరుకున్నవన్నీ మీరు సాధించాలి, మంచిగా చూడాలి. అండ్ యూ షుడ్ మేక్ అవర్ స్టేట్ అండ్ అవర్ కంట్రీ a better place. I should be there for my daughter and I should be healthy for my daughter. సో అదే నా డ్రైవింగ్ ఫోర్స్ అనమాట. ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే నా క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో నేనే కనుక్కోవడం వల్ల ఇట్ వాస్ ఫస్ట్ స్టేజ్ గోయింగ్ ఇంటూ సెకండ్ స్టేజ్. అండ్ as I said, all the screening tests ముందర FNAC మ్యామోగ్రామ్, అల్ట్రాసౌండ్ అన్ని చేశారు. అండ్ ఫస్ట్ సర్జరీ చేశారు. బికాస్ ఎర్లీ స్టేజెస్ స్మాలర్ సైజ్ ట్యూమర్ కనుక సర్జరీ చేశారు, కన్సర్వేటివ్ సర్జరీ. ఆ తర్వాత కీమోథెరపీ 6 cycles, ఆ తర్వాత రేడియేషన్ థెరపీ 45 cycles. యా, సో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ కీమోథెరపీ చేసేటప్పుడు నిజంగా భయంగా ఉండేది. అంటే ఎవరో చెప్తూ ఉంటారు, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అది పెయిన్, నాసియా, ఇది అది అంతా చెప్పేవారు అనమాట. I don't know, maybe my age, I was very young and pretty tough. ఫస్ట్ కీమో కష్టం సైడ్ ఎఫెక్ట్ ఏమీ అనిపించలేదు. కీమోథెరపీ తీసుకొని లేచి కూర్చుని ఇంటికి వెళ్ళాను, ఏంటి అర్థం కాదు. సెకండ్ కీమోకి కొంచెం ఎనర్జీ తగ్గడం, కొంచెం నాసియా మొదలైంది. అంత కేర్లెస్ కలిగింది అసలు ఆ టైంలో. థర్డ్ కీమోకి మొత్తం సింప్టమ్స్ వచ్చాయి. అండ్ వన్ థింగ్ ఐ డిడ్ వాస్ హెయిర్ ఫాల్ అనేది ప్లీజ్ అండి, ఈ విషయం చాలా ముఖ్యంగా చెప్పాలి. చాలా మందితో మీరు టెస్టింగ్ చేసుకోండి, స్క్రీనింగ్ చేసుకోండి. ఒకవేళ డయాగ్నోసిస్ పాజిటివ్గా వస్తే ట్రీట్మెంట్ చేసుకోండి, ఎర్లీగా పట్టుకోండి అని ఎంతో మంది నేను బ్రతమాలితే చాలా వరకు ఏం చెప్తారు తెలుసా, ఐ డోంట్ వాంట్ టు నో. ఎందుకంటే ఒకవేళ నాకు ఉంటే ట్రీట్మెంట్ ఇస్తారు, నా జుట్టు పోతున్నాను. కాబట్టి జుట్టును కాపాడుకోవడం ముఖ్యమా, అసలు మీ లైఫ్ కాపాడడం, మీరు అక్కడ ఉండడం ముఖ్యం. జుట్టు అనేది మళ్ళీ ఎదుగుతుంది ఏంటి. సో ప్రయారిటీస్ క్లియర్గా ఉండాలి. సో కీమోథెరపీలో మొత్తం అన్ని సిస్టమ్స్ వచ్చి 4 హెయిర్ ఫాల్, 10 హెయిర్ కట్ చేసేసుకున్నాను.
నేనే షేర్ చేసుకున్నాను. సో ఒక హెయిర్ కూడా పోతుందని ట్రామా అయిపోతుంది. ఎందుకంటే మా పాపకి నాకు చూసేటప్పుడు ఎంత నార్మల్గా కనిపించాలో అంత నార్మల్గా ఉండాలి. రేడియేషన్ థెరపీ ఎస్ దేర్ వాజ్ అ రియాక్షన్. కానీ ఏంటంటే అగైన్ యాజ్ మెడికల్ డాక్టర్స్ నాకు లంపాక్టమీ చేసే ముందర లింఫెడిమా గురించి నాతో చెప్పారు. నా డాక్టర్స్ దాని గురించి నాతో చెప్పారు. అండ్ ఐ స్పెషల్ కౌన్సిలింగ్ దాని కోసం తీసుకున్నాను. దేనికి ఎలా జరుగుతుంది, దేని వల్ల వస్తుంది, వస్తే ఎలా దాన్ని ట్రీట్ చేయాలి, అసలు రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి, ఇవన్నీ అన్ని కనుక్కున్నాను. సో నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు డాక్టర్. మేము లింఫెడిమా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కామన్ అయింది. సో లింఫెడిమా అనేది ఒక ట్రీట్మెంట్ అంతా అయ్యి క్యూర్ అయిన తర్వాత ఆ స్వెల్లింగ్ ఉంటే ఒక అబ్నార్మాలిటీ కనిపిస్తే చాలా మంది మానసికంగా చాలా బాగుంటారు. సో ప్లీజ్ కౌన్సిల్ ద పేషెంట్స్ అగైన్స్ లింఫెడిమా.